హాయ్ ఫ్రెండ్స్, నేను స్విడ్ గేమ్ సీజన్ 3 చూసాను. ఈ సీజన్ జూలై 27న నెట్ఫ్లిక్స్ ఈ రోజున రిలీజ్ అయింది. మరియు నాకు ఈ సీజన్ లో ఒక ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ అనిపించింది. స్టోరీ జీహున్ చుట్టూ తిరుగుతుంది. అతను ఈ డెడ్లీ గేమ్ ని ఆపాలని ప్రయత్నిస్తాడు, కానీ ఫ్రంట్ మెన్ లీ బాయింగ్ హున్ దారుణమైన ట్విస్ట్లతో అడ్డుకుంటాడు. నాకు ఈ సీజన్ లో బాగా నచ్చింది ఏంటంటే గ్రిప్పింగ్ గేమ్స్ అండ్ మరియు ఎమోషనల్ డెప్త్. కొరియన్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. కొత్త గేమ్స్ లాంటి మెస్ అండ్ డాల్స్ వంటి సస్పెన్స్ ని చాలా బాగా పెంచారు. జీహున్ క్యారెక్టర్ లో లాస్ అండ్ గిల్ట్ చూపించిన విధానం నన్ను బాగా టచ్ చేశాయి. ఒక సీన్ లో అతను కెఫిన్ లోకి వస్తాడు, అది చాలా షాక్ అనిపించింది. యాక్టింగ్ సూపర్, ముఖ్యంగా లీ జాంగ్ జీ అండ్ కాంగ్ ఏ సిమ్ లాంటి వాళ్ళు తమ రోల్స్ లో సూపర్ గా చేశారు. సినిమాటోగ్రఫీ, బీజిఎం కూడా టెన్షన్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేశాయి. కానీ కొన్ని లోట్లు పాటలు ఉన్నాయి. విఐపి క్యారెక్టర్ డైలాగ్స్ కొంచెం వీక్ అనిపించాయి. స్టోరీ కొంచెం రష్ అయిన ఫీలింగ్ కలిగించింది. బహుశా 6 ఎపిసోడ్ కాకుండా ఇంకొన్ని ఎపిసోడ్స్ ఉంటే బాగుండేది. అయినా ఈ సీజన్ లో నాకు చాలా బాగా నచ్చింది. సోషల్ కామెంటరీ అండ్ హ్యూమానిటీ గురించి అడిగిన ప్రశ్నలు బాగా ఆలోచింపజే. స్విడ్ గేమ్ ఫ్యాన్స్, ఇది ఒక ఎపిక్ ఫినాలే, తప్పకుండా చూడండి. మీరు చూసారా లేదా కామెంట్లో చెప్పండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.